హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన జల విలయంతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే కదా ఇప్పటికే విజయవాడ పూర్తిగా జల దిగ్బంధమై కొన్ని లక్షల మంది సహాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మరొక పిడుగు లాంటి వార్త అన్నమాట ఈ నెల 5-6 తేదీల్లో మరో అల్పపీడనం వచ్చే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరించింది వచ్చే 2-3 రోజుల్లో కృష్ణానదికి వరద ప్రవాహం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది ద్రోణి ప్రభావంతో మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేయాల్సిందే దీంతో శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల వరద పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు సోమవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు 5,29,000 క్యూసెక్ల వరద వస్తుండగా 5.55 లక్షల క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్కు 4,68,000 క్యూసెక్లు వస్తుండగా 5,41,000 క్యూసెక్లు విడుదలవుతుంది పులిచింతల ప్రాజెక్టు వద్ద 5,48,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంటే 5,44,000 అవుట్ఫ్లో నమోదవుతుంది మంగళ బుధవారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద సోమవారం గరిష్టంగా 11,43,000 క్యూసెక్లకు చేరుకుంది అంతే స్థాయిలో దిగువకు వదిలారు సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది ఈ నెల 5-6 తేదీలో బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు ఇది తుఫాన్గా మారి విశాఖపట్నం ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు మంగళ బుధవారాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోక ముందే మరో అల్పపీడనం ఏర్పడనుందని సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన కలిగిస్తోంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తూర్పు విదర్భ తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతుంది ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే 5-6 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర ముఖ్య అధికారిని స్టెల్లా తెలిపారు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు సోమవారం అనంతపురం విశాఖపట్నం శ్రీకాకుళం వైఎస్ఆర్ కర్నూలు ఎన్టీఆర్ తదితర జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిశాయి అని చెప్పి మరొక పిడుగులాంటి వార్త అనమాట ఇప్పటికే ఈ జల దిగ్బంధం నుంచి జనాన్ని బయటపడేసే క్రమంలో మన అధికార యంత్రాంగం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఎట్లాంటి ఫీట్లు ఎట్లాంటి జిమ్మికులు చేస్తున్నారో చూస్తూనే ఉన్నారు సో ఇక వరద అంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిచితం కొత్తగా అంటే దాని ఎఫెక్ట్ ఏందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మీ ప్రాణాలు మీరే కాపాడుకునేలాగా ఎందుకంటే ఈ అధికార యంత్రాంగం అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి ఇప్పటికే మన సోయికి వచ్చిన నేపథ్యంలో ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం కుటుంబాలను తీసుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఒక హెచ్చరిక అనమాట ఎందుకంటే చూస్తున్న వ్యవహారం ఇప్పటికీ విజయవాడలో ఇంచుమించు 4.5 లక్షల మంది ఇంకా జల దిగ్బంధంలో ఉన్నారు ఆహారం పాలు ఇట్లాంటి వాటి కోసం ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు అది ఈ సహాయ కార్యక్రమాలు ఎప్పటికీ పూర్తయితే కూడా గ్యారెంటీ లేదు సో ఈ నేపథ్యంలో అంటే కృష్ణమ్మ శాంతిస్తే తప్ప ఈ ప్రజలు ఒడ్డుకొచ్చే అవకాశం లేదు ఇంత తీవ్రమైన ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలను చూసుకోవాల్సిన బాధ్యత అవసరం అవకాశం మన దగ్గరనే ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది ఇంకా కొత్తగా చెప్పుకున్నది ఏం లేదు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి సెక్రటేరియట్ వ్యవస్థను రద్దు చేసి ఇప్పుడు ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు దీని మీద కమిషన్లు వసూళ్ళు ఇవన్నీ ఉంటాయి సో ఆ పరిస్థితులు వరదను విలయాన్ని ప్రకృతి ప్రకోపాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు కానీ ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని కాపాడుకునే వెసులుబాటు అయితే ఉంది కదా సో ఆ జాగ్రత్తలు ఏవో ప్రజలుగా మీకు మీరే తీసుకోవడం మంచిదని చెప్పడం మా ఉద్దేశం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ